రాష్ట్రాన్ని లూటీ చేసేసినారు. ఈరోజు పేపర్లో చూసినారా? డబ్బులు కట్టలు కట్టలు, ఆంధ్రజ్యోతి పేపర్లో చూడండి, కట్టలు డబ్బు గత ప్రభుత్వం మద్యం కుంభకోణం చేసి ప్రజల నుంచి పీల్చి కట్టలు డబ్బులన్నీ దాచిపెట్టుకునింది. అవన్నీ వీడియో తీసేయారట. వీడియో తీసి పాత ముఖ్యమంత్రి గారికి ఇదో ఇంత డబ్బు వచ్చిందని ప్రతిరోజు చూపియాలట. వాళ్ళు ఫోన్లలో ఉంటే ఆ ఫోన్లన్నీ పగలగొట్టేశారు. ఓడిపోతానే పగలగొట్టిన ఫోన్లన్నీ మళ్ళా డేటా రిట్రైవ్ చేసి ఈ వీడియోలు చూస్తుంటే గత ముఖ్యమంత్రి గారికి వాళ్ళ మనుషులు మద్యం కుంభకోణంలో తెచ్చిన డబ్బులన్నీ చూపిస్తాంటారు వీడియోలో. ఈరోజు ఇంత వసూలు చేశాం అని ప్రతిరోజు చూపించేవాళ్ళు. ఈ విధంగా అవినీతి చేసిన వ్యక్తులకు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చినాం మనం. ఈ సంవత్సర కాలంలో ఎప్పుడన్నా ఆ పరిస్థితి దౌర్జన్యాలు కనపడతాండయ్యా? ప్రశాంతంగా ఉండారా? మహిళలు సంతోషంగా ఉండారా? 4,000 రూపాయలు వృద్ధులకు పెన్షన్ ఇస్తా ఉంది ప్రభుత్వం. తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు వస్తున్నాయా? ఆర్టీసీ బస్సులో రేపు ఆగస్టు 10వ తేదీ నుంచి మీరు గండికోటకు పోతారా? లేక ఏ ఊరికి కావాలంటే ఆ ఊరికి, ఏ గుడికి కావాలంటే ఆ గుడికి, ఒంటిమిటకు పోవచ్చు, గండికోటకు పోవచ్చు. మహిళలు చెయ్యి ఊపితే ఆర్టీసీ బస్సు ఆగిపోయే పరిస్థితి మీకు అందరికీ కల్పిస్తుంది ప్రభుత్వం. 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం. వచ్చినాయా మీకు అందరికీ? మరి ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంది ప్రభుత్వం. అందుకే మీరు ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వంగా ఆశీర్వదించాలని చెప్పి ఈ ఓపెనింగ్ పెట్టి ఈ మీటింగ్ పెట్టాము. ఈ మధ్య ఒక ఆయన సంవత్సరం కిందట ఒక ఆయన ఓడిపోయినాడు. ఈ మధ్య మళ్ళా ముఖం ఎత్తుకొని జనంలో తిరిగి ఉనికి కోసం చెప్తా ఉన్నాడు. బుగ్గొంకలో 20 లక్షల రూపాయల పని 3 కోట్లు చేశారని నేను ఆయనకు చెప్తా ఉండా ఈ దేవుని కడప మీటింగ్ లో. 3 కోట్లు కాదు, అవసరమైతే 30 కోట్లు ఖర్చు పెట్టైనా, 300 కోట్లు ఖర్చు పెట్టైనా కడప నగరాన్ని, మీరు నాశనం చేసిన కడప నగరాన్ని పక్షాలం చేస్తాం. నువ్వు ఏం మాట్లాడినా ప్రజలు పట్టించుకోరు. పేద ప్రజల కోసం సంక్షేమం అందిస్తాం, అదే విధంగా నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. మీరేదో మాట్లాడితే ఇక్కడ భయపడి భుజాలు తడుపుకుంటాను అనుకుంటారా? నీ మాదిరి అవినీతి చేశారా? నీ మాదిరి వక్స్పోర్ట్ భూములు లూటీ చేశారా? పేద ప్రజల సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కమిషన్లు తీసుకున్న ఈ పెద్ద మనిషి చిత్తుగా ఓడిపోయి 10 సంవత్సరాలు కడప నాశనం చేసి మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నాడు ఇతను. ఇటువంటి పెద్ద మనుషులు మళ్ళా మీ ఏరియాకి రానిగాకండి. రాష్ట్రాన్ని కడప నాశనం చేసినాడు. ఎవరికన్నా బుగ్గవంకను ఏ రోజైనా క్లీన్ చేయాలన్న ఆలోచన వచ్చిందా? మీరు ఆ దారిలో బ్రిడ్జిల మీద పోయినప్పుడు చూసారా? బాగుందా లేదా? దోమలు బారిన దోమలన్నీ పోయినాయా? పందులు పోయినాయా? మనుషులకు జబ్బులు తగ్గుతాయా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే? ఇంత మంచి కార్యక్రమాలు చేస్తే దాంట్లో కూడా తప్పులు వెతికే మనిషిని మనం ఏమనాలి? 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. కార్పొరేషన్ నాశనం చేశారు వీళ్ళు. కడపను భూములన్నీ కబ్జా చేశారు, వ్యక్తుల ఆస్తులను కొట్టేశారు. యథా రాజా తదా ప్రజ. పైన జగన్మోహన్ రెడ్డి గారు మధ్య కుంభకోణంలో కోట్లు డబ్బులు కొట్టేస్తే వీళ్ళు కడప దొరికింది కదా అని కడపను దోచుకొని తిన్నారు. ఇటువంటి వ్యక్తులను మళ్ళా ప్రజల్లోకి రానిస్తారా? వీళ్ళ మాట్లాడేది ఇటువంటి మాటలు మాట్లాడే వ్యక్తులను మనం పట్టించుకోం. మనకు చేయాల్సిందంతా నగర అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు డెవలప్ చేయాలా. ఎక్కడెక్కడైతే పూటిక నిండిపోయి కాలువలు నిండిపోయిన ఆ కార్యక్రమం స్వచ్ఛ కడప, మన కడప అని ఎమ్మెల్యే తిరుగుతా ఉందా? మరి మీకోసం, ప్రజల కోసం ప్రతి నిత్యం తిరుగుతా ఉంటే వీళ్ళు ఉనికి కోల్పోయి మళ్ళా సంవత్సరం తర్వాత ముఖం ఎత్తుకొని జనంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. మీ ఊర్లలో కూడా ఇటువంటి దుష్ట శక్తులు రానియద్దని చెప్తా ఉంటాను నేను. మనం అందరం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. దానికి మీ సహకారం కావాలి. ఈ ప్రభుత్వాన్ని మీరు 10 ఏళ్ళు 15 ఏళ్ళు కొనసాగిస్తే అద్భుతంగా కడపను తయారు చేసుకునే దానికి మనకు అవకాశం వస్తుంది. పేదల కోసం, పేద ప్రజల కోసం సంక్షేమం ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం తొందరలో. ఇంటి స్థలాలు కడప నగరంలో ఎక్కడ లేవు. చుట్టుపక్కల ఇండ్లు లేని వాళ్ళు, పట్టాలు లేని వాళ్ళు కొంచెం దూరం పోవాల్సి వస్తుంది. దానికి కూడా భూసేకరణ చేస్తున్నాం ఈ ప్రభుత్వం. సొంతంగా స్థలం ఉండే
వాళ్ళు అక్కడే ఏదైనా పాడుబడ్డ ఇల్లుంటే పగలగొట్టి కొత్తది కట్టుకుంటే 3 లక్షల రూపాయలు, 2.5 లక్షల రూపాయలు ఓసీలకు, 3 లక్షలు బీసీలకు, 3,50,000 రూపాయలు ఎస్సీ ఎస్టీలకు ఇస్తా ఉంటాం. కాబట్టి ఇల్లు లేని వాళ్ళు కూడా అక్కడే స్థలం ఉంటే అక్కడే పిఎంఏవై కింద కట్టుకునే దానికి కూడా అవకాశం ఉంది. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మంచి చేస్తా ఉంది. గత ప్రభుత్వం నాశనం చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉండా. ఈ కడపలో ఓడిపోయిన దొంగ మళ్ళా జనం లేకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. తరిమి కొట్టండి అబద్ధాలు మాట్లాడి లూటీ చేసిన వ్యక్తిని మళ్ళీ టౌన్ లో ఆడన్నా తిరిగితే తరిమి కొట్టాలని చెప్తా ఉండా. అందుకే ఈ రోడ్లు వేయిస్తాం, డ్రైనేజ్లు కట్టిస్తాం, సంక్షేమం ఇంకా ఎవరికైనా పెన్షన్లు రాని వాళ్ళు ఉన్నా రేషన్ కార్డులో బైఫర్కేషన్ చేయాలన్నా రేపు ఆగస్టు తర్వాత కానీ సెప్టెంబర్ తర్వాత కానీ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసుకుంటే దానికి కూడా తల్లి తండ్రి ఉండి ఇంకొకరు ఉద్యోగస్తులు ఉంటే భార్యాభర్త సపరేట్ చేసుకునే దానికి కూడా రేషన్ కార్డులు తీసుకొస్తాం. కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు కూడా తొందరలో ఓపెన్ చేస్తాం. అన్ని మంచి జరుగుతాయి. మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలా. ఎమ్మెల్యే చేస్తున్న పనిని కూడా మహిళలు, ముఖ్యంగా మీకు మహిళా ఎమ్మెల్యే వచ్చినారు, మరి ఆమె నిత్యం ప్రతిరోజు పొద్దున్నే లేచి తిరుగుతా ఉంది. మరి ఈ కష్టాన్నంతా మీరు గుర్తు పెట్టుకోవాలా లేదా? ఈ దొంగ మాటలు చెప్పే వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు ఈరోజు మీటింగ్లు పెట్టి చెప్తా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళను మనం పట్టించుకోవద్దు. మీరు కూడా ఈ బజార్లకు వస్తే 10 సంవత్సరాలు నువ్వు ఉన్నావు, నువ్వు ఏం చేసినావో చెప్పు అని చెప్పి మహిళలు మీరు నిలదీయాలని చెప్పి కోరుకుంటూ మరి 127 పనులు ఈరోజు ప్రారంభిస్తా ఉంది కార్పొరేషన్ ఆధ్వర్యంలో. మరి 127 పనులు 10,67 రూపాయలు, 67 లక్షల రూపాయలు తో రేపు మళ్ళా ఇంకో చోట ఎన్క్యాప్ పేరుతో 5.5 కోటి అవి వస్తా ఉన్నాయి. అదే విధంగా కలెక్టర్ గారు డిఎంఎఫ్ నిధుల కింద 6.5 కోటి తొందరలో శాంక్షన్ చేస్తా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారితో కూడా మన ఎమ్మెల్యే కూడా మాట్లాడి ఈ పరిసరాలన్నీ రోడ్లు, డ్రైనేజ్లు పూర్తి చేసడానికి ఒక 6 నెలల కాలంలో ప్రత్యేక నిధుల శాంక్షన్ కూడా తీసుకొని వస్తాం. కడపలో ఎక్కడ ఈ 3-4 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో రోడ్లు లేను, డ్రైనేజ్ లేదు అనిపించుకోకుండా ప్రతిదీ పూర్తి చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తా ఉంటాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.